నందమూరి బాలకృష్ణ బాగా ఆలోచించి చివరికి తన 100వ చిత్రంపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎందరో దర్శకుల కథలు విన్న ఆయన ఫైనల్గా డైరెక్టర్ క్రిష్ చెప్పిన గౌతమి పుత్ర శాతకర్ణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజుల్లో గొప్పవాడిగా పేరొందిన శాతకర్ణుడి జీవిత ఆధారంగా సినిమా తీస్తే అది తన కెరీర్లో ఓ మలుపురాయిగా నిలిచిపోవడమే కాకుండా అభిమానులకు స్పెషల్ ట్రీట్గా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఈ సినిమాపై పూర్తి దృష్టి సారించారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో డైరెక్టర్ క్రిష్ నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా మెరాకాల్లో షూటింగ్ చేయాలని ప్లాన్ వేశారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఈ మూవీని జూన్ 10వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తుంది. ఆ తర్వాత శరవేగంగా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తారు. ఇంకా సెట్స్ మీదకి రాకుండానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్లో చరిత్ర సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాతకర్ణుడికి పోటీగా సంక్రాంతికి మరో చిత్రాన్ని విడుదల చేయకూడదని దర్శక నిర్మాతలు యోచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్యకు పోటీగా సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్ దిగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న చెర్రీ దీని తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫైనల్ స్టేజ్కి రావడంతో వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని సుక్కు చెర్రీ భావిస్తున్నారు. జూలైలో సినిమా స్టార్ట్ చేసి డిసెంబర్ చివరికి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ఇద్దరికి గతంలో పొంగల్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవ్వడంతో తన కాంబోలో రానున్న ఈ మూవీని సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇతని సినిమా సంక్రాంతికే రిలీజ్ అయితే బాలయ్యకు ఇతనికి మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయంలా అనిపిస్తుంది. మరి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.